జగన్ వల్లే పోలవరం విధ్వంసం అయిందని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే వ్యాఖ్యలనంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఆయన మొన్న మరి సోమవారం ఎప్పుడో పరిశీలించారంట. మనకైతే తెలియదు, మామూలు మీడియా ద్వారా చూస్తామే. కానీ మా హయాంలో 14 నుంచి 19 వరకు 75% పూర్తయింది. మరి వైసీపీ వచ్చిన తర్వాత 2-3% ఇదైంది తప్ప పట్టించుకోలేదు. దానివల్ల ఏంటంటే పోలవరం ప్రాజెక్టు అలాగే ఆగిపోయింది అని నిన్న ఏదో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఇల్లు కడతానంటున్నారు, మరి అది ఎందుకు ఆగింది ఏంటన్నది కూడా అంబటి రాంబాబు గారు కూడా మీ హయాంలోనే డయాఫ్రమ్ వాళ్ళు ఇదైందని ఆయన చెప్పిపోతున్నారు. అది ఎంతవరకు వాస్తవాలు ఏంటన్నది మనం దగ్గరికి వెళ్ళి చూడలేదు కాబట్టి మనం దాని గురించి కూడా తెలిసిందే చెప్పాలి. ఇంకా అది 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన నష్టం కంటే జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళలో జరిగిన డ్యామేజే చాలా ఎక్కువ కనపడుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అంటే డ్యామేజ్ అని అంటే సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలు తప్ప డ్యామేజ్ అని అంటే ఏంటంటే కొద్దిగా అభివృద్ధి అనేది కుంటుబడిన మాట వాస్తవం. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సింది. ఇప్పుడు ఏంట్రా అంటే 24లో అవకాశం ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల దెబ్బతినిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి మరి ఆయన అంబటి రాంబాబు గారు ఆయన చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఏంటంటే వాస్తవాలు దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుసుద్ది. చూడకోకుండా మనం మాట్లాడటం కూడా భావ్యం కాదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మా హయాంలోనే పూర్తయింది 75%, మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు కట్టలేకపోయారు అని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాట్లాడిని కూడా క్లిప్పింగ్స్ చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అది ఎంతవరకు వాస్తవాలు ఏంటన్నది మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ చెప్పలేమండి. అది నేను పడిన శ్రమ మొత్తం జగన్మోహన్ రెడ్డి వృధా చేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. అయితే ఒకటే, ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఈయన కూడా ఈ 5 ఏళ్లలో కడితే ఇంకోసారి కూడా ఆయనకి మంచి చేశారు కాబట్టి ప్రజలు కూడా విశ్వసిస్తారు, మళ్ళీ ఏదన్నా అవకాశం ఇస్తారు. ప్రజలు అనేది ఇప్పుడు ఒక నెలే కదండి అయింది ప్రభుత్వాన్ని కూడా మనం ఏమంటా కూడా ఇది కాదు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరారు, ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక సీనియర్ ఇది కాబట్టి తప్పకుండా చేస్తారు అని చెప్పి ఏదైనా చేయకపోతే అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పని కూడా లేదండి. అది విషయం. పోలవరం పనులు ప్రారంభించడానికి అమెరికా కెనడా నుంచి కూడా నిపుణులు తీసుకొస్తున్నాము, వారి పర్యవేక్షణలో పనులు ప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును, వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ మరి వీళ్ళ సలహాలు సూచనల వల్ల మరి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటమే కానీ కొన్ని లోపాలు జరిగినాయి కాబట్టి ప్రపంచ దేశాల్లో మేధావిగా దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకోకుండా చూసి ఒక గట్టిగా ఒక శాశ్వతమైన కట్టడం కట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబు గారి ఆలోచన. అది అందరూ కూడా స్వాగతించాలి, హర్షించాల్సిందేనండి. అది పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో నిపుణులే చెప్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవునవును, తప్పుకోకుండా. అది ఎందుకంటే వాళ్ళకి అందులో తెలుసు కాబట్టి, లోతుగా తెలుసు కాబట్టి వాళ్ళ సలహాలతోనే అది ఎప్పటికీ పూర్తి చేయగలరు అని వాళ్ళ ద్వారానే చెప్పితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అది మంచి సుపరిణామమే. అది కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటుందండి. మనం మాట్లాడుకోవటమే కానీ అందులో లోతుగా దాని గురించి మనకు కూడా తెలియదు కదా. తెలియనప్పుడు మాట్లాడుకోవడం కూడా భావ్యం కాదు. మీ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుంది ఏంటని? బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడే కదా స్టార్టింగు. కొన్ని ఏమన్నా లోటుపాట్లు వాళ్ళు చేసినవి అన్నీ వీళ్ళు రెక్టిఫై చేసుకుంటూ దాన్ని తీసుకుంటా వెళ్తే బాగుంటుంది. అది జగన్ వల్ల పోలవరం విధ్వంసం అయిందని చంద్రబాబు నాయుడు గారు అది అంటున్నారు కానీ అదేం అవ్వలేదండి. కొంత మెరుగే, కొంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా. ఎంతో కొంత కేంద్రం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టారు. మొత్తం ఖర్చు పెట్టకపోయినా కొంత ఖర్చు పెట్టారు. కొంత ఖర్చు పెట్టినప్పుడు అది కొంత ఎంతో కొంత కనిపిస్తుంది. అంతేగాని అస్సలు లేకుండా నాశనం అయిపోవాలి. అది మట్టుకు వాస్తవం. దాన్ని మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన నష్టం కంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కువ నష్టం జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఏం నష్టమేమి జరగలేదండి. ఏం జరిగింది, పేదల అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ చక్కగా డబ్బులు పాపం కోట్లు అప్పు చేయని, అడ్జస్ట్మెంట్ చేయని, డిపార్ట్మెంట్లుగా ఆయన అవస్థలు పడినాయి చేసి పాపం
మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ పేదలకి చక్కగా రుణాలన్నీ ఇచ్చాడు, చేశాడు. అయ్యన్నీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఆదాయం, మన గవర్నమెంట్కి ఆదాయం లేదు కనుక కాస్త అవస్థలు పడతా చేసుకొచ్చారు. దాన్ని డెవలప్మెంట్ అయ్యి కాస్త ఈ మనకి ఏమన్నా కంపెనీలు అయ్యి వచ్చి ఆదాయం వస్తే ఇంకా డెవలప్ అవుద్ది, బాగుంటుంది. అంతేగా నాశనం ఏమైతే అవ్వలేదు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వచ్చాడు. మా ప్రభుత్వంలో 73% పోలవరం ప్రాజెక్టు పనులు చేశాము, వైసీపీ ప్రభుత్వంలో 4% కూడా పనులు పూర్తి కాలేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, చేశారు, కొంచెం డెవలప్ అయ్యింది, పర్వాలేదు. మరీ అంత నాశనం ఏం అయిపోలేదు. చెప్పాం కదా, అది ఉంది, చేశారు. కేంద్రం ఇచ్చిందిగా, ఊరుకోదు కదా. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చింది, కోట్లు ఇచ్చారు. చేసినందుకు కనీసం ఒక రాయన్న వేసి నేను చేశానని అనిపించుకుంటారుగా. అది అస్సలు అవ్వకుండా నాశనం అయితే ఊరుకోరాళ్ళు. వాళ్ళు ఎంక్వైరీ అయ్యి అందరూ వస్తారు కదా. అది అయితే తప్పేం కాదు, అది చేసే ఉంటారు, చేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి వల్లే డయాగ్రాఫ్ ఫామ్ కూడా దెబ్బతినిందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తుంది. లేదండి, అదేం అవన్నీ రొటీన్గా కాలచక్రంతో జరిగే పనులే. కాలచక్రంతో జరిగాయి. ఏమన్నా ఇప్పుడు మనకి తుఫాన్లని ఇవన్నీ వస్తాయి, పోద్ది. దానికి ఎవరు ఏం చేస్తారు కదా. ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టు చూసినప్పుడు నా కళ్ళంటే నీళ్ళు వచ్చాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ వ్యతిరేకతతో మాట్లాడటమేనండి. ఎందుకు కళ్ళమ్మ నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరో డబ్బులు ఇస్తారు, నీ చేస్తున్నావు, చేసిన దాన్ని కనిపిస్తే చేసావు అంటారు, కనిపెడకపోతే చేయలేదు అంటారు. ₹1 ఇస్తే రూపాయిలో కనీసం 50 పైసలన్నా ఖర్చు పెడతారు కదా. 50 పైసలు వాళ్ళు మరి కష్టాల్లో ఉన్నారు, రూపాయి లేక, దాంట్లో వాడుకుంటూ ఉంటారు. లేదండి, చేశారు, కొంచెం డెవలప్ అయ్యింది, పర్వాలేదు. మరీ అంత నాశనం ఏం అయిపోలేదు. చెప్పాం కదా, అది ఉంది, చేశారు. కేంద్రం ఇచ్చిందిగా, ఊరుకోదు కదా. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చింది, కోట్లు ఇచ్చారు. చేసినందుకు కనీసం ఒక రాయన్న వేసి నేను చేశానని అనిపించుకుంటారుగా. అది అస్సలు అవ్వకుండా నాశనం అయితే ఊరుకోరాళ్ళు. వాళ్ళు ఎంక్వైరీ అయ్యి అందరూ వస్తారు కదా. అది అయితే తప్పేం కాదు, అది చేసే ఉంటారు, చేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి వల్లే డయాగ్రాఫ్ ఫామ్ కూడా దెబ్బతినిందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తుంది. లేదండి, అదేం అవన్నీ రొటీన్గా కాలచక్రంతో జరిగే పనులే. కాలచక్రంతో జరిగాయి. ఏమన్నా ఇప్పుడు మనకి తుఫాన్లని ఇవన్నీ వస్తాయి, పోద్ది. దానికి ఎవరు ఏం చేస్తారు?